శనార్థులు వినాయక చవితి శురువైంది. ఎటువాడితే అటు తిరుగుతున్నారు పాపులిక అంతా వినాయకులను చూసుకుంటా. నేను కూడా మంచి మంచి వినాయకులు ఏడున్నారు ఏం కథ అని చూసుకుంటా తిరుగుతున్నా. ఈరోజు ముద్దుగా రామ మందిరము ఆడ కట్టిండ్రు కదా, అయోధ్య కాడ రామ మందిరం కట్టిండ్రు. నేను చూడకపోతిని. ఈడ హైదరాబాద్లో కట్టిండ్రు చంద్రబాబు రామ మందిరం అంటే చూద్దామంటాను వచ్చినా. మంచిగా అడికించి బయటకించి చూస్తే రామ మందిరం కాళ్ళకు పండుగ లెక్క కనబడుతున్నది. మెల్లగా దేవుని చూద్దామా అంటని బయలుదేరి నన్ను అడుగుండి ఈ రామ మందిరం గుడిలా వినాయకుడిని ఎట్లా పెట్టిండ్రు, ఏం కథ, ఎవరు పెట్టిండ్రు, ఎవరు తయారు చేసిండ్రు అన్ని నడుచుకుందాం పండి. రామ మందిరింది ఎట్లయితే ఆడ గుడి ఉండేనో అట్లా గుడి కట్టిండ్రు. గుడిలోకి లోపలికి రాగానే అగో అయోధ్య రాముడు బాలరాముడు ఎంత ముద్దుకున్నాడు. అమ్మ చూస్తుంటే కాళ్ళకి పండుగ అనిపిస్తుంది. నేనేమో ఆడికి పోయి చూడకపోతే మరి నాసంటోళ్ళు పెద్దోళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు వయసు మాలిన వాళ్ళు అందరు మస్తు మంది ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అని మంచిగా స్వామిని రామనవతారాన్ని ఇక్కడ పెట్టిండ్రు. రామ మందిరానికి ఓనర్లందరూ కూడా మంచిగా బలపూర్ కాడికి వచ్చిందంటే రామ మందిరం ఎట్లున్నది ఏం కదా అన్ని అరుచుకోవచ్చు. ఆడ ఎట్లున్నది సేమ్ టు సేమ్ అట్లనే పెట్టిండ్రు. అమ్మ మంచిగా యువతల బంధుకు అవతల బంధుకు హనుమంతుని పెట్టిండ్రు ముద్దుగా. స్వామి పంతులా మీరు? ఏం పేరు స్వామి? యశోద్ బాబు. కృష్ణుడి తల్లి పేరు యశోద బాబు. యశోదమ్మ పేరు పెట్టిండ్రు మంచిగా. నీకు ఎక్కడ వాళ్ళు స్వామి? మేము బిహెచ్ఎల్ నుంచి వచ్చాం తల్లి. బిహెచ్ఎల్కి నుంచి వచ్చాను. నువ్వు తమ్మి? యశోద అతనైతే నేను కృష్ణుడు. మీరు ఇద్దరు చుట్టాలా? బంధుత్వాలు అంతే. బంధుత్వం ఉన్నది అంటే లోపల పూజ చేయడానికి వచ్చిండ్రా? లోపల పూజ ఎన్ని రోజులైందా మీ వచ్చిడికి? 2 రోజులు అవుతుంది తల్లి. ఎట్లా అనిపిస్తున్నా మరి బాలపూర్లో అడ్డుకడ మొదలు ఎప్పుడన్నా వచ్చిండ్రా? లేదు, ఇదే మొదటిసారి మా భాగ్యం కింద మేము భావిస్తున్నాము. చాలా సంతోషపడుతున్నాము. ఇంతకుముందు చాలా చోట్ల చూసాం కానీ ఇక్కడ బాలాపూర్ దాని ఒక విశిష్టత తెలిసిన తర్వాత ఈ భాగ్యం మాకు దొరికినందుకు తన్మయత్వం చెందుతున్నాం మేమైతే. ఇప్పుడు బాలాపూర్కి రావాలని అంటే ఒకటి అదృష్టం ఉండాలంటారు, 2 భగవంతుడు గుంజుకు రావాలి అంటాడు. భగవంతుడి అనుగ్రహం లేకపోతే భూమి మీద చీమైనా సరే శివనాగ్ని ఏంది చీమైన గుట్టదా అంటుండే మా ఊళ్ళో పంతులు. ఏదన్నా అయ్యో ఇట్లా అయింది స్వామి ఏం చేస్తున్నాడు, శివనాగ్ని ఏంది చీమైన గుట్టదు నువ్వు ఏడవకు మోదాలంటుండు. అట్లా అంతేకాకుండా ఈసారి మన భాగ్యం ఏంటంటే అయోధ్యకి వెళ్ళి దర్శనం కాకపోతే ఇక్కడ బాలాపూర్కి వచ్చి దర్శనం చేసుకుంటే మనకు అయోధ్య బాలరాముడు కనిపిస్తున్నాడు మనకు. స్వామి మరి అక్కడి నుంచి పూజలు అందుకుంటూ ఇక్కడ తెచ్చిపించారు మన వాళ్ళు. ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు మంచిగా. అసలు పోతే ఏం చేస్తారు, ఏమిడాలకు పోయినాం అనుకో ఒక లింగం తెచ్చుకుంటాము, యాదగుట్టకు పోతే ఓ నరసింహస్వామి విగ్రహం తెచ్చుకుంటాము. అట్లా అడికించి అయోధ్యకించి తీసుకొచ్చుకున్న విగ్రహాలు బాలపూర్ వాళ్ళు. ఇగో ఈ విగ్రహాలు మంచిగా ఉత్సవమూర్తులు లెక్క పెట్టిండ్రు, స్వామికి పూజ చేస్తున్నారు. ఎప్పుడన్నా బయటకు తిప్పాలంటే ఈ స్వాములను తిప్పుకోవచ్చు. అట్లా ఉత్సవమూర్తులు అంటే బయట తిప్పేటోళ్ళు కదా స్వామి. అవి అట్లా గిట్లా పెట్టిండ్రు మంచిగా ఉన్నది. మంచిగా కట్టిండ్రు అమ్మ ముద్దుగా. రామ మందిరం చూడని వాళ్ళు అందరూ అక్కలు నాకన్నా పెద్ద అక్కలు అందరూ మీరు వచ్చి చూసుకోవచ్చు నిమ్మలంగా. కూరలు మిమ్మల్ని తీసుకపోలేరని పీకర్ పడకుండా ఇక్కడికి వచ్చి చూసుకోండి అయిపోతుంది. అందరి తరఫున ఒక్కసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముణ్ణి తలుచుకుంటేనంట లేని రోగాలు, వచ్చే రోగాలు, ఉన్న రోగాలు అన్నీ పోతాయంట. అట్లా రాముడి నామస్మరణతోటి ఏదైనా సాధ్యమవుతుంది అంటారు కదా. నాకు అందుకని రాముడు అంటే చాలా ఇష్టము. స్వామిని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. బొట్టే పెట్టుకోకపోతే అమ్మ నేను ముచ్చట్ల వాడి ఏమనుకోకుండా స్వామి జరంత బొట్టు పెట్టుకొని పోతా. అక్కడ మంచిగా చూడు స్వామి, మమ్మలను మా తెలంగాణ పబ్లిక్ను అందరినీ మంచిగా చూడండి. ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు. అయోధ్య రామచంద్ర ప్రభు అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. జై శ్రీరామ్.
అయోధ్య శ్రీరాముని పెట్టిండ్రు స్వామిని చూసిన. ఇక లోపలికి పోయి వినాయకుడిని ఇట్లా చూద్దాము. ఈ కట్టడం అంతా మొత్తం అచ్చము అయోధ్య లెక్కనే కట్టిండ్రంట. ఇగో ఒక్కొక్క స్తంభం చూడుండు అమ్మ ఎంత ముద్దుగా. శిల్పాలను చెక్కుతారు కదా, అవి అట్లా శిల్పాలు చెక్కినట్టుగానే చెక్కిండ్రు ఒక్కొక్క స్తంభం మీద. చాలా మంచిగా ఉన్నది. మొత్తం 4 దిక్కులు 4 బొమ్మలను చేసిండ్రు చూడండి. చాలా బాగున్నదమ్మ. అటు వెనకకు గుడికాడ కూడా అట్లనే చేసిండ్రు, ఇక్కడ కూడా అట్లనే చేసిండ్రు. ఇగో మొత్తము అన్ని స్తంభాలకు మన ఊళ్ళల్లో గుళ్ళల్లో ఎట్లయితే స్తంభాల మీద బొమ్మలను చెక్కుతారో, స్తంభాల మీద డిజైన్ తోరణాలను చెక్కుతారో అట్లనే మొత్తం అంతా కూడా అన్ని స్తంభాలకు చెక్కిండ్రు. ఇది తయారు చేసుడు అంటే మామూలు ముచ్చట కాదు. చాలా ఏమంటారు కళాకారులు అయితేనే తయారు చేస్తారు. మరి ఎవరు తయారు చేసిండ్రో ఏం కథనో అరుచుకుందాం లోపలికి పోయినాక. ఇక ఒక్కొక్క దగ్గర మొత్తం అన్ని ఫోటోలు పెట్టిండ్రు. ఒక్కపారి చూసినట్టయితే అగో మీదికి చూడండి అమ్మ, మొత్తం రాముని కథకు సంబంధించిన ఫోటోలు అన్నీ పెట్టి మంచిగా తయారు చేసిండ్రు. ఇగో ఇదైతే సీతారాముల కళ్యాణం అనుకుంటా. ఇగో సీతమ్మ వారు దండేనికి వస్తుంది కదా, స్వయంవరం అవుతుంది సీతమ్మ వారికి. ఇప్పటి పోర్ల కంటే అమ్మనైనా చూసిన పెళ్లి సంబంధాలు పోర్లే చూసుకుంటూ నడుస్తున్నది. అప్పట్లో కూడా అట్లనే ఉంటుండే. 10 మంది రాజులను తీసుకొని వస్తే ఎవరు నచ్చితే వాళ్ళు, ఎవరు బలవంతుడైతే వాళ్ళు, ఎవరికి తెలివి ఉంటే, ఎవరికి రాజ్యం ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుందరు. రాణులందరూ ఇట్లా, యువరాణులందరూ ఇట్లా. అట్లా సీతమ్మ వారు స్వయంవరం చేసుకున్నది. ఆగో సుశీల ఇగో శివధనస్సుని విరుస్తున్న శ్రీరామచంద్రుడు. మర్చిపోయినా నేను మీదికి చూడలేదు స్వామిని. అమ్మని చూడంగానే అమ్మ మాటలలో పడిపోయినా. శివధనస్సుని విరుస్తున్న శ్రీరామచంద్రుడు ఎంత బాగున్నాడు చూడండి అమ్మ. ఇది అంతలా ఇట్లల్లో పెట్టిండ్రు ముద్దుగా. మొత్తము రామాయణం అంతా ఇగో ఇట్లా బొమ్మలలో పెట్టిండ్రు. అగో గీ ముచ్చట చూసుకోవాలి ఒకపారి. రామాయణం నడవనికి ఇదే అసలు ముచ్చట. ఇగో ఈమె కైకమ్మ దగ్గర ఉండేటటువంటి ఒక మందర అనే పానామె. నిజానికి వాళ్ళ అమ్మగారింటికించి తెచ్చుకున్న పానామెని అంట ఈమె. మనకు ఇప్పట్లా అంటే అమ్మగారింటి ఊరికేంచి వచ్చిన వాళ్ళని ఇట్లా మంచిగా చూసుకుంటారు మనోళ్ళు. అట్లనే ఆమె పెద్ద రాజు బిడ్డ కదా, వాళ్ళ ఊరికేంచి వాళ్ళ పబ్లిక్లకించి తెచ్చుకున్న మందర. ఈమె అడుగుతుంది, నీ అమ్మ నువ్వు భరతుని రాజుని చేయమనుకుంటా, ఓ రాముడు రాజు అని సంతోషపడుతున్నావు. నీ కొడుకు రాజు అయితే కదా, నువ్వు పెద్ద ఆమె అవుతావు, నువ్వు మారాని లెక్క ఉంటావు అంటే ఇగో ఏడ్చుకుంటా దశరథ మహారాజుతోటి ఏడ్చుకుంటా అంటది, నాకు 3 వరాలు ఇవ్వాలి అని. 3 వరాలు కావాలని అడిగి ఆయనతో ఏం చేస్తుంది అంటే రాముని అడవులకు పంపిస్తుంది. అది కథ రామాయణంలో. అటెన్కనే కదా మొత్తం. ఇక మొత్తం కథ అంతా నడిచేది. ఇక ఇదంతా రామాయణం కథనే మొత్తము. నాకు తెలిసిన కాడికి ఆదుకున్న కాడికి తెలుసు కానీ పెద్దగా తెలియదు. ఆయనకి ఇట్లా మంచిగా ఉన్నది చూడండి. రాముడు అడవులకు పోయినాక దశరథ మహారాజు మంచం పడతాడు పాపము. ఇగో ఆయనాక కొన్ని రోజులకు దశరథ మహారాజు చనిపోతాడు. చనిపోయినాక వీడికి భరతుని తీసుకొస్తారు. ఎందుకంటే రాముడు అడవులు పట్టిపోయిండు, ఇక రాడు, ఇప్పట్లో రాడు కాబట్టి భరతుని తీసుకొచ్చి అంత చేస్తారు, అంత నడుస్తుంది. ఇగో రామునికి ముచ్చట తెలుస్తుంది. తెలిసి ఆయన ఇట్లా స్నానం చేసి దేవునికి అంటే వాళ్ళ నాయనని ఎవరైతే దశరథ మహారాజు ఉంటాడో ఆయనకు తిలోదకాలు అంటారు కదా మామూలుగా ఊళ్ళల్లో. అయితే ఇట్లా ఎవరైనా చనిపోయినరా అని తెలిస్తే డబ్బున స్నానం చేస్తారు. పాలోళ్ళు చచ్చిపోయినా మనోళ్ళు చచ్చిపోయినా అట్లా పోయి డబ్బున తండ్రి కదా పాపము. ఇగో ఇది తర్వాత అడవిలా కుటీరం వేసుకుంటారు. ఇదంతా ఇక రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని తీసుకుపోయేదాకా. ఇదో ఈమెనేమో సుపనాతి, మా ఊళ్ళో అయితే సుపనాతి అంటారు, శూర్పణఖ అంటారు. మంచిగా తెలుగులో అయితే శూర్పణఖ అంటారు. సుపనాతి వచ్చి రాముని చూసి నువ్వు కావాలని అడుగుడు, నేను పెళ్లి చేసుకుంటాను అడుగుడు, వద్దనుడు, ఆమెను ముక్కు చెవులు గోసుడు, అటెన్కి ఆమె చక్కగా పోయి వాళ్ళ అన్నకు చెప్పుకున్నాడు. ఇవన్నీ నడుస్తాయి. ఇగో బంగారు లేడి కనబడుతున్నదా, ఇది అసలు కథ. బంగారు లేడి ఉంటుంది కదా, బంగారు లేడి. ఈ లేడీని చూసి సీతమ్మ వారు ఒమ్మంటది రాముని మంచిగా, నువ్వు నాకు ఆ బంగారు లేడి కావాలంటే. మారీచుడు ఈ లేడి పేరు మారీచుడు. రాముడు ఎంబడిపోయి ఆయనతో బాణం వేస్తే మారీచునికి తలుగుతుంది. లేడీ చచ్చిపోయింది అనుకొని లేడీ పడ్డదని పోయి చూసేసరికి ఆయన మారీచుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. ఇది తెలిసిపోతుంది. అటెనక జటాయువు
అప్పటికే వాడిపోయిందంటే సీతమ్మను రావణాసుడు ఎత్తుకపోయిండు అన్నట్టు. ఇగో ఈడు వచ్చిండు కదా, రావణాసుడు వచ్చిండు ఈడికి. మొత్తం రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మలన్నింటినీ అందరికీ అర్థమయ్యే రీతిలో ముద్దుగా తయారు చేపించి పెట్టిండ్రు. కానీ ఈ ఆలోచన కూడా చాలా బాగుంది. ఎంతమందికి ఎరుకుంటుంది రామాయణం? మాకంటే మా ఊళ్ళో బాగుతుల వాళ్ళు వచ్చి, చిన్న బాగుతుల వాళ్ళు వచ్చి, మళ్ళా యక్షగాన వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కథలు చెప్తారు. మేమందరం కూరలు ఉంటుంది, చిన్నప్పుడు ఇంటుంటిమి, మా ఊళ్ళో పంతులు చెప్తుంటే ఇంటుంటిమి. ఇప్పుడు కూరలకి పాపం చాలా తక్కువ తెలుసు. అందుకని ఆ కూరలకు అందరి కోసమని ఇట్లా మంచిగా పెట్టిండ్రు. ఏదైనా ఆలోచన మంచిగా ఉన్నది. మొత్తానికి ఇందాక రామాయణం అంత అవ్వడు. ఇగో ఇదంతా వీడు వాలిని చంపి సుగ్రీవునికి రాజ్యమాప చెప్తాడు కదా, కిరీటం పెడుతున్నాడు. అది ఇదంతా మంచిగా చేసిండ్రు అమ్మ. రామాయణానికి సంబంధించి మంచిగా చేసిండ్రు అని ఒక ముచ్చట మర్చిపోయినా నేను. ఏంటంటే ఇప్పుడు ఏడైతే మనం ఆడ బాలరాముని చూసినాం కదా, అయోధ్య రాముని, ఆ రాముని కాడని అంటే ఈడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవ్వాలంటే వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ చేతులతో ఆరతి ఇచ్చుకోవచ్చునట్ట. పంతులు చెప్పిండు, మీకు చెప్పుడు మర్చిపోయినా. కూర్చుకున్న పంతులు ఆరతి ఇవ్వగానే మీరు వచ్చేసారు, మేము ఇట్లా ఇస్తాం పంతులు ఒక పరి ఆరతి అంటే ఇయ్యనిస్తాడు. ఇయ్యండి మీరు ఇట్లా మన చేతులతో మనం ఆరతి ఇస్తే మనకు మస్తు సంతోషం అనిపిస్తుంది కదా, ఇయ్యాలి. గుర్తుంటుంది ఎవరికైనా, ఎవరి చేతులతో వాళ్ళు చేస్తే. మెల్లగా యువతల బంధుకు పోదాము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ విఘ్నేశ్వరాయ నమో నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయన పుణ్యకాలే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్ష షష్ఠి. గణేష్ మహారాజుకు దండం పెట్టుకొని బాలాపూర్ లడ్డు గణేష్కి మంచిగా కాళ్ళు మూసుకొని నేను కోరుకుని అన్నీ జరగాలి. నన్ను నా కోరికలన్నీ తెలంగాణ పబ్లిక్ ఎరకనే కాబట్టి నా కోరికలన్నీ తీరాలని, ఈ జ్ఞాపకాన్ని తీరిపోతాయని దండం పెట్టుకున్నా. ఈడ ఈ అన్న నిరంజన్ బాగా ఎరక. ప్రతి సంవత్సరం మొత్తం నిరంజన నేనే ఉంటాడు, మస్తు సేవ చేస్తాడు. ఈడ అన్న ఏం చేస్తున్నావు ఈ త్యాపకమరా? ఈ త్యాప గణేశుల్లో ప్రత్యేకత ఏంటంటే గణేశుని తల మీద రాక్షసులు దేవతలు క్షీరసాగరం మదనం చేస్తూ ఈసారి అందులో అమృతం వచ్చే మదనంలో ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం బాలపూర్ వాళ్ళకేమో బంగారు లడ్డు ఉంటుంది, మళ్ళా కూడా ఈ త్యాపకు క్షీరసాగర మదనం ఉంటుంది కదా, అడిదిక్కు రాక్షసులు ఇడిదిక్కు దేవుళ్ళు అందరు వాటి గుంజంగా అల్లకెంచి ఒక్కొక్కటి ధనలక్ష్మి కామధేను ఇట్లా వచ్చి ఆఖరికి అమృతబాండం వస్తుంది. ఆ అమృతబాండం మాకే మా బాలపూర్కి రావాలని మళ్ళీ అది పెట్టుకున్నాను. మంచి ఆలోచన ఇవాళ చేసింది. మరి అది మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ ధూళిపేటలో లక్ష్మీనారాయణ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకంగా వినాయకుడు రెడీ చేసి ఇస్తాడు ప్రతి సంవత్సరం. నేను ధూళిపేటకు పోయినప్పుడు లక్ష్మీనారాయణ వాళ్ళ తమ్ముడు కలిసిండు సురేష్ సింగ్, చెప్పిండు అక్క మనకు బాలపూర్ వినాయకుడు నిన్ననే పోయిండు అక్క, ఈరోజు మాదాపూర్ పోతున్నాడు, 2 విగ్రహాలు అచ్చం ఒకటే లెక్కుంటాయి అన్నాడు. కానీ మీద దగ్గర కనబడలేదు తమ్మి. అప్పుడు అట్లా ఫిట్ చేయలేరు, పైన హైట్ సరిపోలేదని ఫిట్ చేయలేదు. ఇక్కడ వచ్చినాక ఫిట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చినాక ఫిట్ చేసుకున్నాను. తమ్మి ఇది అంతా చాలా బాగా చేసిండ్రు మీరు. ముందుకేమో మొత్తము రామ మందిరం చేసిండ్రు, అయోధ్య రామ మందిరం. ఇదంతా ఎవరు చేసిండ్రు, ఎంత జాగలు కట్టిండ్రు, ఏం కదా?
ఇది మన బాలాపూర్లో ఎవ్రీ ఇయర్ ఒక గుడి ఒక నమూనాను వేయడం జరుగుతుంది. కొనకెత్తకు విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉంటే ఈ సంవత్సరంలోనే ఇక్కడ అయోధ్య రామ మందిరం కూడా ప్రారంభోత్సవం కాబట్టి ఈ సంవత్సరం అయోధ్య రామ మందిరం వేస్తే బాగుంటుందని ఈసారి అయోధ్య రామ మందిర నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ రామ మందిరాన్ని చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా చాలా మంది కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు మా సొంటి వాళ్ళు ఏం చేస్తారన్న, మేము అయోధ్య దాకా పోతామా? నా సొంటి పేదవాళ్ళు అందరూ అయోధ్య దాకా పోలేరు కాబట్టి నా సొంటి పెద్ద వయసు వాళ్ళు అందరూ ఎవ్వరు పోలేరు. కాళ్ళ నొప్పులు కూరలు తీసుకపోవాలి, తీసుకపోరు చక్కగా. తీసుకపోయేటోళ్ళు బంగారు తండ్రులు, వాళ్ళ గురించి ముచ్చట చెప్తలేను నేను, తెలిసి తీసుకపోని వాళ్ళ ముచ్చట. పిల్లలు తీసుకపోరు, అసలు వాళ్ళు అందరు మరి చూసుకుంటారు, సంతోషపడతారు. కానీ ఇది కట్టాలన్న ఆలోచన వాళ్ళది. ఈ ఇయర్లోనే ఇది ప్రారంభోత్సవం కాబట్టి ఈ సంవత్సరంలో ఇది చేస్తే బాగుంటుందని కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. దానివల్ల మా డెకరేషన్ ప్రతి సంవత్సరం సుధాకర్ రెడ్డి డెకరేషన్ చేశారు కాబట్టి అతను చెప్తే అదొకరు గత 2 నెలల నుంచి ఇక్కడ వర్క్లో చేశారు. ఇక్కడ బయట స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ 10 రోజుల నుంచి ఒక 60-70 మంది వర్కర్స్ ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2 నెలల నుంచి మొత్తము తయారు నడుస్తూనే ఉంది. 2 నెలల నుంచి ఇది బయట వర్క్ చేసింది. ఇదంతా అంటే డై చేయడం కానీ ఇదంతా ప్రింట్ చేయడం కానీ మొత్తం ఒక సెట్టింగ్ ఇది చేయడానికి 2 నెలలు పట్టింది. మంచిగా శిల్పాలను చెక్కిండ్రు కదా, అందుకే 2 నెలలు పట్టింది. అందుకే 2 నెలలు. బాలరాముని విగ్రహం పెట్టిండ్రు. బలరాముని అయోధ్యలో ఉండేది బలరాముడే కదా, అందుకే బలరాముడు బాలరాముని పెట్టిండ్రు. అటంతా రామాయణం చరిత్ర అంతా పెట్టిండ్రు. మరి 2 నెలలు టైం పట్టింది కదన్న. 2 నెలల నుండి ఎంతమంది పనిచేసిండ్రు, అతనికి ఎంతమంది పనిచేసిండ్రు? అది ఇక్కడ అల్వాల్లో ఇక్కడ ఆయన దీని ఒక కళాకారుడు పనిచేశాడు. అంటే ఒక ఆయన దగ్గర కూడా 60-70 మంది కళాకారులు మొత్తం 2 నెలల నుంచి అంటే దీన్ని డై చేయడం కానీ ఫస్ట్ మట్టిలో దీన్ని డై చేసి అయిన తర్వాత దీన్ని చేసి వర్క్ చేసి తర్వాత చేయడం జరుగుతుంది. మొత్తం అంతా ఇప్పుడు మందిరం లెక్కనే కట్టుకొని వచ్చిండ్రు. సేమ్ అంటే ఇంచుమించు నమూనా లాగా. ఎందుకంటే అదేమో అయోధ్యనే కోట్లు పెట్టింది. కోట్లు పెట్టలే ఇంకా ఇక్కడ 50 లక్షల దాకా. 50 లక్షల దాకా. మరి లడ్డు ఖర్చు వెళ్ళిపోదా తమ్మి ఆయనతో పుసుకున్నా? లడ్డన్లో సగమే వస్తుంది. 27 పోయినకి తక్కువ కదా, 27 ఇది 50. ఇది 50. మరి దాంతో వేయాలంటే పైసలు ఎవరు వసూలు చేసి? అంటే ఇంతకుముందు లడ్డు పైసలు కూడా ఉన్నాయిగా, అందులో ఉన్నాయి చేసుకుంటూ భక్తుల అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకంగా కనబడాలి, మంచిగా కనబడాలి. ప్రతి సంవత్సరం ఒకటే కనబడితే ఎవరు వస్తారు? రారు కదా, ప్రత్యేకంగా కనబడాలి. కాతమ్మ ఇప్పుడు బాలాపూర్ లడ్డు అంటే లడ్డు ఫేమస్ ఉంటుండే మొదలు. ఇప్పుడు గుడి ఫేమస్, విగ్రహం ఫేమస్, మందిరం ఫేమస్, మొత్తం అన్ని ఫేమస్ చేసిండ్రు. మేము ఫేమస్ అన్నట్టు అయిపోయింది మీకు అదంతగా. అంతా భక్తుల దయ, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళ కృషి, బాలాపూర్ యొక్క గ్రామ ప్రజలంతా అంతా ఖర్చు. నాకు ఇంకొకటి ఒక ముచ్చట గుర్తుకున్నది. పోయినకి తక్కువ అంటే మా వాళ్ళు అన్నారు అట్లుంటుందా చంద్రబాబు అనుకుంటే మళ్ళీసారికి పోనా వాళ్ళు దొరకరా నేను అడగనా అనుకున్నా. ఇప్పుడు వీళ్ళు అంత మీ పోరలే కదా ఇక్కడ. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారంట కదా మీ ఊళ్ళకించి లడ్డు పోని వద్దని, అది నియమా? లాస్ట్ ఇయర్ ఎవరు తీసుకున్నారు? ఊరోళ్ళు తీసుకున్నారు. ఊరోళ్ళు అయితే కాదు కదా, బయట వాళ్ళు తీసుకున్నారు. తుర్కేంజాల్ పార్టీ కూడా దాసరి దయానంద్ రెడ్డి లడ్డు తీసుకున్నారు. పోయిన మా ఊరోళ్ళు అయితే తీసుకోలే కదా, తీసుకోలేదు. ఇక్కడ అన్నట్ట ఇక్కడ ఇంకైతే మా మున్సిపాలిటీ కూడా కాదు, అది వేరే మున్సిపాలిటీ. ఇట్లా అనుకుంటారు బాలపూర్లకి లడ్డు పోయారంట ఊరోళ్ళు. అట్లనే వాళ్ళు ఎంత పాట పాడుకున్నా కానీ వాళ్ళ ఊర్లోనే ఉండేటట్టు. ఫస్ట్లో కొన్ని సంవత్సరాలు బాలపూర్ వరకే తీసుకున్నారు, ఆయన బయట వాళ్ళు కూడా అందరూ చాలా మంది తీసుకున్నారు. ఈ సంవత్సరంకి ఎన్ని ఏళ్ళు అవుతుంది లడ్డు పెట్టబట్టి? ఈ సంవత్సరం వరకు 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. 31 ఇయర్స్. బాలపూర్ లడ్డుకు 31 ఏళ్ళు. ఓరడైన ఉంటే పెళ్లి ఇట్లా అయిపోతుంది. పిల్లలు కూడా ఉంటుండే దాన్ని ఏళ్ళకేంచి పెడుతున్నారు తమ్మి. ఇప్పుడు నీకు ఇత్తకు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఈ కమిటీకి ఏంటి తమ్మి? కమిటీ చైర్మన్. కమిటీ చైర్మన్. మీ నాయన వాళ్ళు ఉన్నప్పటి నుండే ఉన్నదా తమ్మి ఇదంతా? మా నాయన నెక్స్ట్ అంటే ముందు జనరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసి. మీ తాతల కాడికేసి? తాతలు అంటే మా నాన్నకల జనరేషన్ నాయన వాళ్ళు షూర్ చేసి. ఎట్లా అనిపిస్తుంది తమ్మిడు ఇంతమంది పబ్లిక్ వచ్చుడు చేసుడు? అంటే ఇది బాలాపూర్ చేసుకున్న పుణ్యం అని మేము అంటున్నాం. అంటే బాలాపూర్ అంటే లడ్డు, లడ్డు అంటే బాలాపూర్. అదేవిధంగా మాకు పేరు సంపాదించి పెట్టింది. ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ బాలాపూర్ అంటే లడ్డు, లడ్డు బాలాపూర్ అదే విధంగా పేరు వచ్చింది. ప్రపంచంలో ఏడకపోయిన బాలాపూర్ లడ్డు అనేది ఫేమస్. ఈ పిల్లలందరూ సేవ చేసి మరి రోజు దినాన్ని ఇన్నే ఉంటారు తమ్మి. కొలువులకు పోరాయిగా కొలువు పోయేటోళ్ళు కొలువు పోయేస్తారు, కొలువు పోయిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు పోయే షిఫ్ట్ ప్రకారం చేస్తారు అందరు పిల్లలు. ప్రకారం తమ్మి ఏం చేస్తావు నువ్వు? బిజినెస్ చేస్తాం. మరి సేవకి ఎప్పుడు వస్తున్నావు? ఈ 10 రోజులు ఇక్కడే ఉంటాం మేము, సేవనే చేసుకుంటాం. ఏం బిజినెస్ నడుస్తున్నది? మాది కోకోకోలా డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్. కోకోకోలా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నది. తమ్ముడు 10 రోజులు ఈ సేవకి ఇడని నువ్వురా పుట్టాడా?
నేను ఇక్కడనే ఉంటాను. ఈ గుడ్డోని నేను 4 ఏళ్ల సంది చూస్తున్నా. నువ్వు అంతనే ఉన్నావు, నేను ఇంతనే ఉన్నా కాదా? పెరిగేదేముంటుంది మీ త్యాపకన్నా కాలేదు మళ్ళీ ఏడాది నువ్వు మీ ఆమెతో నడవాలి, నాకు కనబడాలి. సంతోషం. గణేశుడు ఎట్లా బాధ చేస్తే అలా చేసుకున్నాం. ఏమన్నా ఆలోచన ఉన్నదా పెళ్లి గిట్ట చేసుకుందామని? మరి ఇక ఏ టైంలో అవుతుంటుంది, భగవంతుడు ఎట్లా ప్రసాదిస్తే అట్లా ముంగడు ఎట్లా చేస్తున్నావు? మరి సేవ ఎట్లా నడుస్తున్నది నీకు? ఇక ప్రతి విషయం లేకనే ఆడినరంగా వైభవంగానే చేయడం జరుగుతుంటుంది. పిల్లలందరూ కూడా ఏమైనా చేద్దాం అనుకున్నారా? ఏమన్నా ఇక ఉన్నది పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కలిసి సేవ చేసుకుంటే ఇంత పెద్ద కార్యక్రమం ముందడికి పోతుంది. మీకు తెలియదు ఏముంది, మీరు కూడా చూస్తూనే ఉంటారు, ప్రతి ఇయర్ వస్తూనే ఉంటారు. నువ్వన్నా నీ పేరేంది? సంజయ్ రెడ్డి బాలపుర ఏం చేస్తావు? మానపేట మార్కెట్, కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్ అది బాలాపూర్. బాలపురే. కమిటీ దయాకర్ రెడ్డి. దయాకర్ రెడ్డి నువ్వేం చేస్తావు? నేను బిజినెస్ చేస్తాను, మున్సిపల్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్. నువ్వన్నా? నేను బిజినెస్ చేస్తాను మేడం. నేను కూడా బాలపూర్. నా పేరు మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి బాలపూర్. అన్న నువ్వేం బిజినెస్? నాది మీట్ మార్ట్ షాప్ ఉన్నది. మీట్ మార్కెట్. బాలపూర్ వాళ్ళు ఉద్యోగాలు తక్కువ, బిజినెస్ ఎక్కువ ఉన్నట్టు కదా. నాకు ఎప్పుడు ఎవరైనా అడిగినా కూడా బిజినెస్ మాది బిజినెస్ అని చెప్తుంటారు కదా. వాళ్ళు ఇక పట్టిందల్లా బంగారం. ఉద్యోగంకి ఏం పోతారు? ఇక మంచిగా బిజినెస్ నడిపిస్తున్నారు, దేవుడు వాళ్ళని నడిపించకపోతున్నాడు. పంతులతోటి మాట్లాడలేదు, మర్చిపోయిన మాటలలో వాడి ఒకసారి పంతుల్ని వాళ్ళు కలిసి బాలాపూర్ ప్రత్యేకత ఏమంటుందో అడిగిపోదాం పండి. బాలాపూర్కి నేను వచ్చిన కాడికేంచి నాకు తెలిసి నేను 5 ఏళ్ళకేంచి వస్తున్నా. నేను వచ్చిన కాడికేంచి ఈ పంతులు మేమిద్దరం బాగా దోస్తులం. ఎందుకంటే ప్రతి కిత్తకు పంతులు కనబడతాడు, పంతులతో 2 అక్షంతలు నెత్తి మీద వేపించుకుంటే సంతోషం అనిపిస్తుంది. స్వామి బాగున్నావా? అంత సంతోషం అవుతుంది. ఏంది స్వామి బాలాపూర్ ప్రత్యేకత ఏమది? ఎప్పుడు మీరు 2 నెలలకించి ఉంటున్నారు ఇక్కడ? ప్రధానంగా V6 యజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. రాలేనటువంటి వారందరికీ కూడా ఈ V6 పుణ్యమా అంటూ మీలాంటి భక్తిపరుల యొక్క సారథ్యంలో ఈ జరుగుతుంది కనుక వారందరూ కూడా గణపతి స్వామివారిని చూసి ఆశీర్వాదం తీసుకొని చెప్పి మనం ఓం నమో ఓ వ్రాతపదయే నమో ఓ గణపతయే నమో ఓ ప్రపదయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వర్ధమూర్తయే నమో నమః. హరి ఓం. భారతదేశం అంతా ఇప్పుడు ఒకటే రూల్, అదే కాకుండా భూమండలం అంతా హిందూ ధర్మం రూల్. అలాంటి కాల సమయంలో వినాయకుడు రాగానే గల్లీ గల్లీలో వాడల్లో వినాయకుడు ఉంటూ ఉంటాడు. బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ప్రారంభించారో మన భారతీయులమందరము ఒక చోట కలిసి మనము చర్చించుకోవడానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని, అనేక రకాల ఉద్యమాలు గారు ఏర్పాటు చేశారో ఆనాటి నుండి ఈ బాలాపూర్లో ఈ యొక్క స్థలంలో గత 45 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా సుధాకర్ రెడ్డి గారి యొక్క సృజనాత్మకతతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన మండపం ఏర్పాటు చేయడం జరిగింది. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరము ఈ క్షణంలో అక్కడికి వెళ్ళి దర్శించలేని భక్తులకందరికీ కూడా రామాలయ నమూనాను ఏర్పాటు చేయడము. ఇక్కడ ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం, రాజు కుజుడవడం, మంత్రి శ్రీ భగవానుడు అవడం వల్ల ఈ సంవత్సరం అనేక ఎండలు, వర్షాలు, క్లౌడ్ బరస్టు ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలాగా మన స్వామివారి ఒకసారి అక్కడ గమనించినట్లయితే దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేసి ఆలాహాన్ని ఎలా సంపాదించారో ఈ అష్ట కష్టాలను తొలగించుకొని అష్టైశ్వర ప్రాప్తి కలిగించాలని ఆలాహలం సంపాదించుడు ఏంటి స్వామి? అమృతం సంపాదిస్తారు కదా. మొట్టమొదట వచ్చినప్పుడు ఆ మహాదేవుడు తీసుకొని తన కంఠంలో ఉంచుకొని మనకు అమృతాన్ని పంచాడు. కష్టాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత సుఖాలు ఎలా వస్తాయో అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎంతో కష్టాలను వచ్చి అయ్యా తండ్రి నీ ఆశీస్సులు కావాలని కోరుకున్న తర్వాత వారికి ఐశ్వర్యం కలుగుతుంది అన్న నమూనాని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఎంత ఆలోచన ఉంది చూసిండ్రా విగ్రహం వెనకాల. స్వామి నువ్వెన్నేళ్ళకి పని చేస్తున్నావు? నేను 18 సంవత్సరాలుగా స్వామివారి సేవలోనే ఉన్నాను. మీరే ఊరు స్వామి? మీది కూడా బాలాపూరేనా? లోకలే. బాలాపూర్ పంతులు ఒకసారి చూడు చెప్పుకుని మెరుస్తున్నాడు స్వామి గిట్లా. స్వామి మరి ఇన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నావు, నీకు ఎప్పుడన్నా స్వామి కళలో వచ్చి ఇట్లా చేయి నాకు ఈ పూజ కావాలి ఆ పూజ కావాలని ఎప్పుడన్నా అడిగిండా? అమ్మ భగవంతుడు ఎప్పుడు కూడా దైవం మానస రూపేణ అంటాడు. భగవంతుడు ఎప్పుడు మనకు ఒక గురువు రూపంలో ఇంకో రూపంలో ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతూ ఉండగలగాలి, అప్డేట్ అవుతున్న ప్రపంచము. అందుకే అనేక మండపాలతో పోల్చుకుంటే మా బాలాపూర్ మండపము సెట్టింగ్లో కానీ నిర్వహణలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఉంటుంది. 1994లో లడ్డు ప్రారంభించాలని ఒక భక్తుడికి కోరిక కలగడం, మీరు విరాగా ఒక 30 సంవత్సరాలు దాటి ఉంది. బయటి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు 1 కోటి పైసలకు వెళ్ళింది.
రాబోయే రోజుల్లో క్రమంగా పడిపోయింది. కానీ బాలాపూర్లో అలా ఉండదమ్మా. రాబోయే కాలం ఎప్పుడు కూడా ఒకటే రూల్, బాలాపూర్ లడ్డు రూల్. ఇంతేనమ్మా. ముద్దుగా పంతులు నీ పేరు చెప్పకపోతే అమ్మా, నా పేరు వాడాల కోటేశ్వర శర్మ. నేను కాలభైరవ ఉపాసన చేస్తాను. వాడాల కోటేశ్వర శర్మ పంతులు 18 ఏళ్ళకేంచి పూజ చేస్తున్నాడంటే ఈ ఊరోడే పంతులు. అట్లనే 18 ఏళ్ళకేంచి పూజ చేసుకుంటే నిమ్మలంగా మస్తు ప్రశాంతంగా ఉంటాడు. ఈ స్వామిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. మంచిగా పలకరిస్తాడు. వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళని అందరికి మంచిగా పూజలు చేసిస్తుంటాడు. దేవుడు కాడ నాకు కూడా దండం పెట్టించిండు స్వామి. ఎంటకి ఇంకొక సార్ ఉన్నాడు. ఆ సార్ తోటి కూడా ముచ్చట పెడదాం రండి. బాలాపూర్ గణేశునికి దండం పెట్టుకొని మంచిగా నా కోరికలన్నీ మొక్కుకొని బయటికి వెళ్ళేసరికి పిల్లలందరూ కనబడ్డారు. ఈ పిల్లలందరూ బాలాపూర్ గణేశుని కాడ సేవ చేసే పిల్లలు. మళ్ళా లడ్డు వేలం వేసే రోజుకి ఇట్లా అందరూ మంచిగా రంగురంగుల బట్టలు వేసుకొని నెత్తి మీద పగడీలు పెట్టుకొని కనబడతారు కదా పిల్లలు సేవ చేసేటోళ్ళు. వాళ్ళందరూ కనబడ్డారు. వీళ్ళందరూ నేను కుణం పడతా ఒకసారి పలకరిద్దామా అని ఆగిన. బాగున్నా తమ్మి? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? మంచిగా తమ్మి. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నా ఫ్రాన్స్లో. సో హాలిడేస్ కొంచెం అని నవరాత్రి కోసం అని చెప్పి హాలిడేస్ తీసుకొని ఇక్కడ వచ్చాను. నవరాత్రుల కోసం హాలిడేస్ తీసుకున్నావా? హాలిడేస్ వచ్చినాయి నవరాత్రులు? లేదు, అక్కడ హాలిడేస్ ఏం లేవు. నవరాత్రుల కోసం ఒక 1 year నుంచి ప్లాన్ చేసుకొని నాకు కావాల్సిన హాలిడేస్ అన్ని ఒక దగ్గర సెట్ చేసుకొని ఈ మంత్ తీసుకొని వచ్చేసాను. ఏమో గణేశుని పండుగ మా ఊళ్ళో మంచిగా అవుతుందని ఆడ సెలవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చిండు. నీ పేరు తమ్మి? సాయి కిరణ్. సాయి కిరణ్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేసుకుంటే? మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇదే ఎంత పెద్ద పండుగ అయినా సరే ఇక మాకు అందులో మా ఫాదర్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ మా ఫ్రెండ్స్ అందరు కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు తీసుకొచ్చిన కానీ వాళ్ళు పెట్టిన గణేషుని మేము నడిపించడం జరుగుతుంది. అప్పుడు నువ్వే కాదు రేపటి దినం మీ కూరలు కూడా నడిపించాలి. పక్క 100% నడిపించాలి. నీ పేరు తమ్మి? నా పేరు సన్నీ. సన్నీ. నువ్వేం చేస్తావు తమ్మి? నేను యూకే నుంచి వచ్చినాను. నేను కూడా నవరాత్రుల కోసం వచ్చినాను. యూకేలో జాబ్ చేస్తూ ఉంటా. కొలువు చేస్తున్నావు? కొలువుకు గిట్ల సెలవు తీసుకున్నావు? సెలవు తీసుకుని వచ్చినాను. అంటే పండగ కోసమేనా? పండగ కోసమే. పండగ కోసం వచ్చిన. పండగ కోసమే అంటే ఇప్పుడు మంచి దినాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో పిల్లలను చూసి కార్తీకంలో లగ్గాలు అయితే కదా, అట్లేమన్నా నచ్చిండ్రేమో అనుకుంటున్నాను. చిన్నప్పటికి వెళ్ళైనా సరే మేము ఎప్పుడు వచ్చినా చాలా మంచిగా సేవ చేసుకుంటాం అన్నమాట. మా డాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, ఊరోళ్ళు అందరం కలిసి మంచిగా అనిపిస్తుంది. యూకే నుంచి వచ్చిండీ తమ్ముడు సాయి సన్నీ. నీ పేరు తమ్మి? ప్రణయ్ రెడ్డి. తమ్మి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ? నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు? ఈడనే కదా? నేను ఇక్కడనే భద్రాద్రి లండన్ పోయించిన కానీ ఇక్కడనే నేను కొలువు ఇట్లా ఏమైనా చేస్తున్నావా మరి? ఇక్కడ బిజినెస్ చేస్తాం మేము. ఇక్కడ మాకు బాలాపూర్లో పెద్ద పండుగ అంటే గణేష్ పండుగనే. మా యూత్ కానీ మా ముందు తరాలకు కానీ ఇప్పుడున్న తరాలకు ఇప్పుడు వచ్చే తరాలకు కూడా పెద్ద పండుగ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేము మాంసాహారం కూడా ముట్టకుండా రాజకీయాలకు అతీతంగా కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక్కడ సేవ చేస్తాం పబ్లిక్. ఇక్కడ వచ్చిన పబ్లిక్ కానీ ఒక దేవునికి కాకుండా పబ్లిక్ కూడా భక్తులకు కూడా ఏ ఇబ్బంది కాకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా దర్శనం చేయిస్తాము, పంపిస్తాము. ఏమేమి సౌలతులు చేసిండ్రు తమ్మి మరి? సౌలతులు అంటే అన్నీ ఉన్నాయన్న. ఏంటంటే ఏం లేదు, భక్తులకు వచ్చినప్పుడు ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం అనేది ఏంటంటే ఇక ముందు సంవత్సరం ఏమి ఇబ్బందులు అయినాయి నెక్స్ట్ టైం లేకుండా చూసుకుంటారు. నీళ్ళు గిట్లా అన్ని పెట్టిండ్రు తమ్మి పబ్లిక్? వాటర్ ఎక్కడనే ఉంటుంది. ప్రతిసారి మనకి భక్తులు ఇంకా ఎక్కువ అవుతున్న సమయంలో దానికి తగినంత ప్రసాదం కానీ వాటర్ బాటిల్స్ కానీ కావాల్సిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ వాష్, లెగ్ వాష్ ఇవన్నీ కానీ అన్ని సౌకర్యాలన్నీ సమకూర్చి ఇంకా భక్తి ఇంకా లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ ఇంకా ఎంతమంది ఎక్కువ వచ్చినా కానీ మేము మేనేజ్ చేసేటట్టు సెటప్ కూడా ఈసారి మీరు చూస్తుంటే ప్రతి ఏటా ఇంకా పెరుగుతూ పోతుంది కానీ ఇంకా తగ్గుతలేదు. అంటే పోయిన కిందకు పోలీసులు కనబడ్డారు కానీ గితగనం కనబడలేదు. గితకు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఎక్కువ అయిపోయింది, చాలా మంది ఎక్కువ అయిపోయినారు. ఎందుకంటే మనకి భక్తులు ఎక్కువైపోయేసరికి పోలీసు వాళ్ళు కూడా ఎంతమంది వస్తుంటారు తమ్మి ఒక్కొక్క రోజు అంచనా వేసుకుంటే 25,000, 25,000 నుంచి 30,000 దాకా అంచనా ఉన్నది. 80,000 లక్ష దాకా యావరేజ్ తీసుకుంటే నార్మల్గా 50K అయితే ఎవ్రీ డే ఉంటుంది. 50,000 దాకా. అందుకనే మరి సౌలతులు కావాలి కదా. నీ పేరేంటి తమ్మి? నా పేరు అజయ్ రెడ్డి అమ్మ. అజయ్ రెడ్డి. ఏం చేస్తావు? ఎక్కడ ఉంటావు? నేను ఆస్ట్రేలియా బాలాపూరే. నేను ఆస్ట్రేలియా పోయి వచ్చిన. ఇక్కడ బిజినెస్ చేస్తాను. నువ్వు ఇట్లా పోయి వచ్చినావు? పోయి వచ్చినాము. ఒక పారు పోయి రావాలనుకుంటారా? అట్లా ఏం లేదు, ఇక పోయి వచ్చినాము దేవుని దయ వల్ల. ఇప్పుడు వచ్చి చదువుకోనికనే పోయి వచ్చినాము. ఏం చదివినావు తమ్మి? ఎంఎస్ చేసిన అక్కడ. ఎట్లా అనిపిస్తుంది తమ్మి సేవ చేసుకుంటే? మేము ఈ సంవత్సరం మొత్తం ఈ 11 రోజుల కోసమే ఎదురు చూస్తాం. అమ్మాయి గణేశునికి సేవ చేసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది.
మంచిగా అనిపిస్తుంది. సంవత్సరం అంతా 11 రోజుల కోసం సేవ చేసుకోనికే ఎదురు చూస్తారంట. నువ్వు తమ్మి నీ పేరేంది? నా పేరు ప్రదీప్. ప్రదీప్ ఎక్కడ వాళ్ళు మీరు? నేను బాలాపూరే, పుట్టి పెరుగుడు అంతా బాలాపూరే మాది. మా నాయనలు కూడా ఇక్కడ చేసారు. వాళ్ళ తర్వాత మేము ఇప్పుడు చేస్తున్నాము. రేపటి నాడు మా పిల్లలు పుట్టినా కూడా మా పిల్లలు కూడా చేసుకుంటారు. ఇక్కడ మేము ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకు ఆ భగవంతుని అదృష్టం కల్పించాడు. రానున్న రోజుల్లో ఇంకా మంచిగా చేసుకుంటా మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇంకా మంచిగా చేసుకుంటూ ముంగడికి సాగుతాం. ఇప్పుడు బాలపూర్ లడ్డు గణేష్ మీ గణేష్ కదా తమ్మి? ఊళ్ళో ఇగో వీడు చిన్నోడు, మీ అందరి మీద అయితే పిల్లగాడు చిన్నోడు. ఇట్లా పోరలందరూ ఏం చేస్తారు, మనం పిల్లలం కూడా ఒకటి పెట్టుకుందాం అనుకుంటారు. అట్లా ఏమైనా పెట్టుకుంటారు? గత 10 సంవత్సరాల కింద ఇలానే ఉండే. ఎప్పుడైతే మా స్కూల్స్ అయిపోయినాయో, కాలేజెస్ అయిపోయినాయో, మేము ఒక 10 మందికి సేవ చేసుకునే కెపాసిటీ మాకు ఉన్నప్పుడు మేము అది బంద్ చేసేసుకొని గణేషుని దగ్గర సేవ చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఊళ్ళు ఉంటాయి కానీ చిన్న చిన్న పిల్లలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. సో మేము ఏంటంటే ఇక్కడ ఎటువంటి పంచాయతీలు కానీ నుల్లులు కానీ ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ అనేది పాటిస్తారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఉందో బాలాపూర్ గ్రామంలో చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఈ కుల మత రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఈ యొక్క పండుగను ఇంత మంచిగా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పండుగ చేసుకుంటాం. మేము అందరం మొత్తం ఊరన్నది అందరిది ఒక్కటే మాట ఉంటుంది అని చెప్పి. నీ పేరేంద్ర చిన్నోడా? ఎట్లా అనిపిస్తుందా మీరు ఇప్పుడు ఏం చదువుతున్నావు? బీఫామ్ 4th ఇయర్. ఒకటి చూడండి అమ్మ, మందులు రాసి ఇచ్చే మందులు తయారు చేసేది కదా. ఇట్లా మందుల షాపుల వాళ్ళు అంతా బీఫామస్ వాళ్ళు ఉంటారంట. మరేమైనా చూసుకుంటున్నావా? అందరినీ వస్తున్న పబ్లిక్ కళ్ళు తిరుగుతూ ఏమైనా అయితే ఎండపుటకు వస్తే చూడు మరి. బాగా సేవ ఎన్ని రోజుల నుండి చేస్తున్నావు తమ్మి? నేను ఒక 4-5 సంవత్సరాల నుంచి చేస్తాను. ముందు చిన్న ఉండే, అప్పుడు వేరే దగ్గర కనెక్షన్ పెట్టుకుంటుండే. 3-4 ఇయర్స్ నుంచి మేము కూడా ఇక్కడనే వస్తాం. పెద్దగాయన శాంతిగా తెలివాల్సిన శాంతి పెద్దగాయన శాంతి ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటున్నాను. తమ్ముడు నీ పేరు? సాక్షి. ఎక్కడ తమ్మి మీదంతా? లోకల్ వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సేవ చేసుకుంటే? ప్రశాంతంగా ఉంటే అంత దేవుని ఇంత పబ్లిక్ వస్తే నీకు ప్రశాంతం ఏడనిపిస్తుంది? దేవుని ధ్యానంలో ఉంటాం కదా. దేవునితోటి ప్రశాంతం అనిపిస్తుంది. నువ్వు తమ్మి నీ పేరు? హరీష్. ఎట్లున్నది ఇక్కడ సేవ చేసుకున్నాడు? అంటే ఇది అన్ని గణేష్ అందరికి ఏమో కానీ మాకైతే చాలా పెద్ద పండుగ. మొత్తం దేశంలోనే మాకు పెద్ద పండుగ అది. అంటే ఎంత పబ్లిక్ వచ్చినా మాకైతే ఉండేది ఉంటుంది. మేము అందరినీ మంచిగా చూస్తాం. పబ్లిక్ని దర్శనం వచ్చిండ్రని జర లోపలికి పంపించుడు, వేరే ఊళ్ళో వచ్చిండ్రని వెనకకి పంపించుడు ఏముండదు మరి? ఏముండదు, అట్లా ఏముండదు. అందరినీ దర్శనం చేపిస్తాం పక్క. ఎవరు వచ్చినా మంచిగా దర్శనం చేయించుడు మా బాధ్యత అని యూత్ పిల్లలు అందరూ ఉన్నారు. తమ్మి మీ యూత్ సంఘం పేరు ఏమడది మరి? బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి. అంతే, మాకు సపరేట్ సంఘం ఏముండదు. సంఘం గింగం పేరు ఏమి లేదు. మేమంతా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి పిల్లలమే అని చెప్తున్నారు. పిల్లలందరూ వచ్చిన వాళ్ళకి అందరికి మంచిగా సేవ చేస్తున్నట. నీళ్ళ సౌకర్యం ఉన్నది, ప్రసాదం ఉన్నది, అక్క కాళ్ళు చేతులు కడుక్కోనికే సౌకర్యం ఉన్నదా అని చెప్తున్నారు. అట్లా నడుస్తున్నది, మంచిగా అనిపించింది. గుడి మాత్రం ఆలోచన ఎవరు చేసిండ్రు తమ్మి? మా పెద్దలు కమిటీ మెంబర్లు పెద్ద ఉంటారు, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేసుకొని గత కొన్నిసార్లు మనకు సౌత్ ఇండియా టెంపుల్స్ అని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు నార్త్ సైడ్ ఒకసారి కొత్తగా అయోధ్య కట్టించారు కదా, సో ఒకసారి ఆ మండపం కూడా వేద్దామని దగ్గరుండి వీళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని తయారు చేయడంలో కూడా దగ్గరుండి వాళ్ళు పాలు పంచుకొని ఈ సైడ్ సుధాకర్ రెడ్డి డెకరేటర్స్, దిల్సునర్ వాసులు, హైదరాబాద్ హైదరాబాద్ ఓ సుధాకర్ రెడ్డి అన్న నీ చేతులకు దండమే మంచిగా చేసినావు. ముద్దుగా అనిపిస్తున్నది. వచ్చిన పబ్లిక్ ఎంత నిమ్మలంగా ఉన్నారు చూసుకుంటూ సంతోషపడుతున్నారు. ఆయన కనబడకపాయమ్మ సుధాకర్ రెడ్డి అన్న ఉంటే కలిసిపోతుంటే రోజు వచ్చారు. కానీ మార్నింగ్ టైంలో వచ్చి ఒకసారి చెక్ చేసుకొని అన్ని తన అప్డేట్ చేసుకొని భక్తులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అందరం అక్కడ అయోధ్య పోలేం కదా, మాకు ఇంత మంచి దర్శన భాగ్యం కల్పించినందుకు వాళ్ళు కూడా చాలా ఇష్టపూర్వకంగా తీసుకొని ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఈ సెట్ వేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి బయటకు వెళ్ళడం జరుగుతుంది. నా సెంటర్లు పోలేని వాళ్ళు ఉంటారు కదా, అదనుల్లా పెద్దోళ్ళు కాళ్ళ నొప్పుల వాళ్ళు, కూరలకు పైసలు లేక తీసుకపోలేని వాళ్ళు, చర్చలకు బాగానే పైసలు అయితే అంత దూరం పోవాలంటే అంత దూరం పోలేని వాళ్ళు, పేదలు మాసంటి వాళ్ళు అందరూ ఇగో ఇక్కడికి వచ్చి చూసిపోతున్నారంట. మంచిగా సంతోషంగా దండం పెట్టుకుంటున్నారు. ఏదైనా బాలాపూర్ గణేశునికి దండం పెట్టుకుంటే బాగానే పనులు అవుతాయి. వచ్చిన వాళ్ళు పని కావాలి, నన్ను దండం పెట్టుకోండి, మీకు ఏమైనా పనులు ఉంటే అయిపోతాయి. ఇలా బంగారు లడ్డు కూడా దండం పెట్టుకుని బంగారు లడ్డు నువ్వు చూడకపోతే ఒకసారి చూసి దండం పెట్టుకొని పోతా.
నాడు ఒకసారి బంగారు లడ్డుని చూసుకొని దండం పెట్టుకొని పోదాం పాయి. బాలాపూర్ గణేషుని చూసినాక మస్తు సంతోషం అనిపించింది. బాలాపూర్ అనగానే అందరికీ ఎదకొచ్చేది బంగారు లడ్డు. బంగారు లడ్డు ఏడున్నదని నా కళ్ళే డింగ్ 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 అని వెతికినాయి. వెతుకుతిగా స్వామి లడ్డు మంచిగా దండేసుకొని నిలబడ్డది బాలాపూర్ లడ్డు. మామూలు లడ్డుకు కూడా దండేస్తారా అని ఆలోచన వచ్చింది, కానీ మరి బంగారు లడ్డు అది మామూలు లడ్డా. 1 కాదు 2 కాదు 50 కాదు 100 కాదు 1000 కాదు. ఇప్పుడైతే లక్షలకు పోయింది, 27 లక్షలు పోయిన కింద మరి ఈ కిందకి ఎంత పోతుందో తెలియదు. కానీ బంగారు లడ్డు మీద ఒక చిన్న తల్లికి పిల్లని పెడతారు, బతుకమ్మకు పిల్ల బతుకమ్మ ఉంటుంది. అట్లనే లడ్డు మీద గుడ్డ లడ్డు ఒకటి ముద్దుగా పెట్టిండ్రు మంచిగా. లడ్డు దండేసి లడ్డుకే ఎన్ని దండలు వేసి చూడండి అమ్మ. ఇదే బంగారు లడ్డు, బాలాపూర్ బంగారు లడ్డు. ఈ లడ్డు గిట్ల ఒకసారి ముట్టుకొని దండం పెట్టుకోండి. లడ్డు వస్తే ఎంతటి భాగ్యం వస్తుందో ఇంటికి. ఆ భాగ్యం అంతా మా V6 వాళ్ళందరికీ రావాలని అందరినీ కోరుకుంటా, దేవుని కోరుకుంటా. మంచిగా ఒకసారి గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. మంచిగా బంగారు లడ్డును ఒకసారి రాకి నేను కూడా దండం పెట్టుకుంటున్నా. బంగారు లడ్డు ఇచ్చే భాగ్యం మీకు అందరికీ రావాలి, మా V6 ప్రేక్షకులు అందరికీ రావాలి. మీరు అందరు చల్లగా బతకాలని భగవంతుని, మా తెలంగాణ పబ్లిక్ అంతా బాగా మంచిగా ఉండాలి. మాకు ఎక్కువ వానలు రావద్దు, ఎక్కువ చలి పెట్టద్దు, ఎక్కువ ఎండగాయద్దు. మా పిల్లలకు నిమ్మలంగా మా పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, లేకుంటే బళ్ళు లేవు కూరలకు. మంచిగా చదువుకోవాలని మొక్కుకున్న ఈ చేపకు అన్నీ మంచిగా జరగాలని అడవండి. ఇక బయటికి పోదామండి. దర్శనం చేసుకొని వస్తుంటే మా బాలపూర్ వాళ్ళు అందరు కనబడుతున్నారు. ఒక్కొక్కరు బాగున్నావు అక్క? ఎక్కడికి వచ్చినావు మరి? బడంగపేట. ఎంత దూరం అక్క ఇడికించి బాలపూరు? ఎన్ని కిలోమీటర్లు అమ్మ బడంగపేట నుంచి ఇడికి ఎంత దూరం ఉంటుంది? మీరు ఎక్కడికి ఏ మొక్కనికి వచ్చిండ్రమ్మా? వినాయకుడిని మొక్కలు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటాం. 4 కిలోమీటర్లు బండి కట్టుకొని వచ్చినవా లేకుంటే కూరలు తీసుకొచ్చి? కారు తీసుకొని వచ్చిన. నా కొడుకు, నా మన్మరాలు, మా కోడలు దొరికొచ్చింది. అయితే మంచిగా మా పిల్లల చదువులు మంచిగా రావాలి, మంచిగా ఉండాలని మొక్కి పోతా. మీ పేరేందక్క? లలిత. లలితక్క, వీడు బడంగపేట మీ అత్తగారు రామగారా? అత్తగారు. మరి ఎన్ని ఏళ్ళకి ఏం చేస్తున్నావు అక్కడికి? నేను 2 సార్లు వచ్చిన. అంతే, మొదలు రాలే ఎప్పుడు? రాలేదా? బడంగపేట మా గణేశుడు కూడా పెడతారు కదా పెద్దగా. నీ పేరు చెల్లె, నీ పేరు ఏమడిది? పేరు లక్ష్మి. ఎడగంచి చెల్లె వనస్థలిపురం. ఓయమ్మ, ఆ అక్కలు ఈసీఎలు, ఈ అక్క బడంగపేట, ఈ చెల్లెలేమో వనస్థలిపురం. ఏ మొక్కనికి వచ్చినామమ్మా? అందరం మంచిగా ఉండాలని అందరు మంచిగా ఉండాలని మొక్కినావా? పిల్లలు చదువులు గిస్తులు అంతా అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయి నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నది? మీరు ఎప్పుడైనా మొదలు వచ్చి మొక్కిపోయిన రైలుకి? ఏం మొక్కలేదు, ఎప్పుడు ఇష్టం వస్తే మొక్క గుర్తుకు వచ్చి మొక్కుకోవడే అంతే. నీ పేరు ఎందుకు వచ్చి? సరే, ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎప్పుడైనా మొక్కుకున్నావా ఇక్కడికి వచ్చి? పడికింతకు వచ్చినావు. నీ పేరేందమ్మా? శ్యామలమ్మ. సిరోళ్ళ అమ్మవా? ఇద్దరు తల్లి పిల్ల ఒక తీరిక బట్టలు వేసుకున్నావు చూడు. నీ బట్టలే ఫ్యాషన్ అయిపోయినది. అమ్మ ఏం మొక్కుకున్నావు? ఎప్పుడు పిల్లలు బాగుండాలని చదువుకోవాలి మంచిగా అంతే. మరి మంచిగా చదువుతారు అన్ని పిల్లలు? ఫస్ట్ వస్తుంది. పిల్లలు మంచిగా చదువుకోవాలని మొక్కుకుంటాము. నా పిల్లలు ఫస్ట్ వస్తారా అని చెప్తుందా అమ్మ? బాగున్నావు అన్న. చాలా రోజులైంది. కూరలని గిట్ల ఎత్తుకొని మంచిగా వచ్చిండ్రు. ఎవరెవరు వచ్చిండ్రు? నేను మా అబ్బాయి మేము ఇక్కడనే సాయినగర్, ఇక్కడనే బాలాపూర్. బాగున్నా. స్కూల్ పోతున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఊళ్ళల్లో వెనకటి కూరలను 4వ తరగతి వచ్చిందాక ఎత్తుకుంటారు మంచిగా. వాళ్ళ నాయన అట్లా ఎత్తుకొని వచ్చిండు. ఏం పని చేస్తావు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్. ఎన్నేళ్ళ నుండి వస్తా వీడికి? మేము ఇప్పుడు ఒక 6 ఇయర్స్ నుంచి వస్తాం.
అంతకుముందుకు బాలపై ఇది వనస్థలిపురం ఉండేది, మేము ఇక్కడనే చేస్తాం. బాలపూర్ సాయినగర్లకి ఎంత వచ్చినావు? అర్మాస్ కూడా ఎంత దూరం బాగానే ఉంటుంది. ఎవరెవరు వచ్చిండ్రు మరి? నేను నా కొడుకు, మా అక్క కొడుకు, మా అక్క బిడ్డ. దేవుడు చూడడానికేనా దర్శనం? దేవుడు చూడడానికి మనస్ఫూర్తితో రోజు వార్తలలో చూస్తాను. నా కొడుకు పోయిన పెద్ద అనుషులు చూస్తున్నావా? తిన్మర వార్తలు మరా చూస్తున్నా. చూడు మంచిగా చూడాలి. చదువుకుంటున్నావా ఏమన్నా? చదువుకుంటున్నావా? అందుకే అడుగుతున్నావు. చదువుకుంటున్నావా ఏమన్నా? మెల్లమెల్లగా చదువుకో. పుస్తకాలు గిస్తకాలు చిన్న చిన్న కథలు అని మంచిగా చదువుకో. అవుతా చెప్పు. నీ పేరేంటమ్మా? కవిత. కవిత బుడ్డదాన్ని వేసుకొని వచ్చిన. బుడ్డోడా బుడ్డదా? బుడ్డాడు. ఎంత పోయింది వయసు? 20 months. 20 నెలల పిల్లగాడు. ఏడికెళ్ళి వచ్చిండ్రమ్మా? మల్లపల్లి. అంటే మల్లపల్లి అంటే మెహందీపట్నం మల్లపల్లి. ఇదే తొలుత రావుడా? మా అమ్మ ముందు వచ్చినవా? వచ్చినాం. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం దర్శనానికి. నువ్వు తమ్మి? మల్లపల్లి నుండి మల్లపల్లి నుండి ఒక బిడ్డ ఒక కొడుకు. నీకు ఏం పని చేస్తావు? ఎలక్ట్రీషియన్ పని చేస్తావు. చూడండి అంటే ఎలక్ట్రీషియన్ అంటే ముందుగా భార్యను ఇద్దరు పిల్లల్ని వేసుకొని మంచిగా వచ్చిండు దర్శనానికి. ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మేడం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా వెరైటీ డిజైన్ స్టెప్ ప్లేస్ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది. వెరైటీ డిజైన్లు. అవును, నేను కూడా పోయిన కింద చూసిన. మంచిగా విజయవాడ ఉండే, ఈ కిందకేమో అయోధ్య వచ్చింది. అవునవును, బాగుంది, చాలా బాగుంది. నువ్వు అక్క? అలియాబాద్ నుంచి వచ్చింది. అలియాబాద్ ఎంత దూరం అక్క? అలియాబాద్ చార్మినార్. అలియాబాద్ చార్మినార్ దగ్గరనా? ఏం మొక్కినవమ్మ మరి? పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే చదివే పిల్లలే ఉన్నారు మీకు? కొలువులు గిలువులు వాళ్ళు కాదు, ఇంకా చిన్న చిన్న పిల్లలు. నీ పేరు ఏందన్నా? దయానందనా? ఏం చేస్తావే? పోయిన కిందకి వచ్చినావా? ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నావా? ఎప్పటికి వస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా చూసుకోవాలి పిల్లలను. ఏడికెంచి తమ్మి? మామిడిపల్లి. ఏడతమ్మి మామిడిపల్లి అంటే శంషాద్ పక్కల. దేవుని దగ్గరికి వచ్చాం కదా పెట్టుకో. గణేష్. గణేష్. ఏం మొక్కుకున్నారు మరి? చదవాలి మంచిగా. ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. చదువు రావాలని మొక్కినవా? చదువు పోవాలని మొక్కినవా? చదువు మంచిగా రావాలని కోరు. నువ్వు చదువు మరి. చదువుతున్నా అందుకే దేవుని దగ్గర ఫోన్ పట్టుకొని చూడకుండా చదువు మొదలు. ఫోన్లే పట్టుకోరు. రోజుకు 4 గంటలు కాలేజీకి వచ్చినాక చదువుతాను మొక్కుకో మంచిగా. మొక్కిన ఆల్రెడీ వచ్చిన. ఫోన్ పక్కకు పెడతాను కొట్టి పెట్టుకోవాలి దేవుని మీద. అప్పుడైతే పట్టరు. ఆల్రెడీ మొక్కే వచ్చింది దేవుని. మంచిగా మొక్కువా?
నీ పేరేం పేరు బేటా? ప్రణవి. ప్రణవి. నీ పేరురా? విక్కీ. విక్కీ. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నావు? 3. నువ్వు బేటా? 7. నీకు గణేశం కథెరకనా? క్షేమంతకమాని కథెరకనా? పోనీ కూరలను అడుగుదాం అనుకుని ఎవరన్నా చెప్తారేమో అనుకుంటా కానీ ఇప్పుడు 7 చదువుతున్నావు అన్న. మళ్ళీ కిందకు వినాయక చవితి రోజు వినాయకుడు పెడతారు కదా, ఇలా కథ వినిపిండే. నువ్వేం చేస్తావన్నా? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తావు. ఈ ఊరోళ్ళే? ఇది కాదు, అది గూడూరు. 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్లు. పిల్లలను తీసుకొచ్చిన మా సూపీలకి అవునండి. మంచిగా అందరూ కూరలను తీసుకొని ముద్దుగా వస్తున్నారు. యువతల బాంధుకు మా తమ్ముళ్ళు 2 వచ్చిండ్రు పలకరిద్దామని వచ్చిన. తమ్మి పేరేంది? నా పేరు రమేష్ అమ్మ. ఆ, మేము వనపర్తి జిల్లా నుంచి వచ్చినాము. కొత్తకోట మాది. వనపర్తి నుంచి. దండం పెట్టుకొని వచ్చిన మా తమ్మి. అవునమ్మా. నువ్వన్నా? మేము అక్కడ వనపర్తి ఇద్దరు కలిసి వచ్చిండ్రు. ఏమైతే 2 అన్నదమ్ములు ముద్దుగా తమ్ముడిని వేసుకొని వచ్చిండు అన్న. తమ్ముడేనా? కొడుకు, తమ్ముడు, భార్య. మొత్తం అందరు వచ్చిండ్రు. పిల్లలకి చూపించకపోదాం అంటున్నామ్మా. ఏమన్నా దండం పెట్టుకుంటారా అన్నయ్యకి వచ్చినప్పుడు? పెట్టుకుంటున్నాం. వచ్చిన కొత్త అంటే ఈ చేపకే వచ్చిందా? మొదలు వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చారు. మంచిగా దండం పెట్టుకో. కూరలు అంట మంచిగా దండం పెట్టుకొని ఇక్కడ సేవ చేస్తే 5 నిమిషాలకు పోయిన పిల్లలే ఉన్నారు మొత్తం అంతా. మీ వారికి కూడా చక్కనే దండం పెట్టుకున్నా. వచ్చింది. సీట్ కూడా వచ్చింది. నీట్ల సీట్ వచ్చింది. డాక్టర్ బాబు అవుతాడు కానీ బాగా చదువుకోబెట్ట. పెద్ద డాక్టర్ కావాలి. మరి చిన్న డాక్టర్లు కాదు, పెద్ద డాక్టర్ కావాలి. అమ్మా ఎట్లా అనిపిస్తున్నది మీ బుడ్డానికి సీట్ వస్తే? చాలా మంచిగా దండం పెట్టుకోనికి వచ్చిండ్రా అంట. అన్న నీ పేరేంది? నా పేరు రమేష్ అమ్మ. నీ పేరన్నా? రాజేష్. రమేష్ అన్న వనపర్తి కాడికెంచి వచ్చిండ్రు. బాగున్నా వచ్చలే? బాగున్నాక. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. నువ్వు ఎక్కడికెంచి వచ్చినావు? నేను ఇక్కడే బడంగపేట నుంచి వచ్చానక్క. బాగున్నావారా? ఏం చదువుతున్నావు బేటా? చెప్పు నాన్న. స్కూల్కి పోతున్నావా? ఏ క్లాసు? యూకేజీ. ఇప్పుడు గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్కి జయ్యాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. కూరలకు గణేశుడు అంటే మస్తు బాగుంటుంది చూడండి. మంచిగా వాడు నీ పేరేంద్ర ఊరేంద్ర అంటే చెప్తున్నాడు కానీ గణేష్ మహారాజ్కి జై అంటే చెప్తున్నాడు. తమ్మి నీ పేరు? నా పేరు వెంకటేష్. ఎక్కడికెంచి తమ్మి? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామం నుంచి వచ్చినాం. ఏమో బాగానే గ్రామంలోకి వచ్చి బయటకు వచ్చి వచ్చినావు. అంటే గణేశుని చూడడానికి ఇక్కడ బాలపూర్ గణేశుని అంటే ఫేమస్ అని చెప్పారు. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వచ్చేసా ఇక్కడికి. ఇది 3 టైం. దండం పెట్టుకున్నావా? మంచిగా దండం పెట్టుకున్నా. దేవుని కోరికలు కూడా కోరుకున్నా. అయితే ఆ తమ్మి నువ్వు ఎప్పుడైనా కోరుకుని అయినాయా? అయినాయి. దేవుడికి ఇక్కడ కోరికలు మంచిగా నెరవేర్తాయి అంటారు కదా. నాడు ఒక పార అవతల బాధ పోదామండి. బాలాపూర్ గణేషుని మండపం చూస్తే అచ్చం అయోధ్య మండపం లెక్కనే ఉంది. మంచిగా అనిపిస్తున్నది. మండపం అంతా చూసినాక బయటకు వస్తే ఇక్కడ బయట ఎంత పెద్ద రాముని విగ్రహం పెట్టినరో చూడండి. మంచిగా బాణమెత్తి ధనుసెత్తి బాణమేనిక తయారున్న రాముడు ఎంత మంచిగా ఉన్నాడు. అమ్మ స్వామి అంత పెద్ద ఎత్తు మీద పెట్టిండ్రు. 15 అడుగుల విగ్రహం కావచ్చు నాకు ఎరుతుంది. ఎందుకంటే మనం ఈయనే ఉన్నాం మోకాళ్ళ కాడ. అంత మీదుకున్నాడంటే 15 అడుగుల విగ్రహం ఉంటుంది. యువతల బంధుకేమో ఇంకొక విగ్రహం పెట్టిండ్రు. ఈయన గరుడ స్వామి లెక్క ఉన్నాడు. గరుత్మంతుడు అంటారు కదా, ఆ స్వామి లెక్క ఉన్నాడు. ఎందుకంటే గది ఉన్నది, వెనకాల రెక్కలు ఉన్నాయి. బయట ఆడొక ఏనుగు పెట్టిండ్రు, ఇగో ఈడొక ఏనుగు పెట్టిండ్రు. వచ్చిన వాళ్ళు అందరు ముద్దుగా ఏనుగు మీద పిల్లలను ఎక్కించి పోటు వాళ్ళు దిగుతున్నారు. పోటు వాళ్ళు దిగనికే కూడా మంచిగా ఇవన్నీ బాగున్నాయి. పిల్లలను తీసుకొచ్చి మంచిగా జాతర సాగినట్టే సాగుతుంది ఊళ్ళోకి. బాగుంది. పొరనందరు నేర్చుకొని వచ్చి ఫోటోలు దిగుతుండ్రు. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలు ఉన్నారు చాలా మంది. వాళ్ళతో మాట్లాడదామండి. యువతల బంధుకు వస్తే ఏనుగు పాడ ముద్దుగా కూరలను ఏనుగు మీద కూర్చోబెట్టి పోటవాళ్ళు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ముచ్చట అనిపిస్తుంది. చిన్నపిల్లలనిగో ఇటువంటి వాటి మీద మంచిగా పోటవాళ్ళు తీసుకుంటున్నారు. తమ్మి ఆడికెంచి హస్తినాపురం బాగానే దూరంకి వచ్చింది తమ్మి. ఒక 8 కిలోమీటర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము.
ఫ్యామిలీ తోటి పిల్లల్ని చూపించడానికి చాలా బాగుంటుంది. ఈసారి అయోధ్య సెట్ ఉందని మా భార్య మా పిల్లలు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఏం చేస్తావు తమ్మి? నేను ఐటీ, ఐటీలో పని చేస్తా. మా భార్య కూడా ఐటీ. పోయమని మంచిగా ఇద్దరు కొలువు చేస్తారు. మరి పిల్లలని ఎవరు చూడాలి? అమ్మనైనా అమ్మనాయన దగ్గర ఉంటేగా ఎంత ముద్దుగా ఉన్నది చూడండి. పోరలు ముగ్గురు పోరలు ముద్దుగా అమ్మనాయన కాడ ఇడుస్తారు. మంచిగా భార్య భర్త ఇద్దరు నిమ్మలంగా కొలువు చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మరా? మంచిగా అనిపిస్తుంది. నవరాత్రులు చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇంకో ఈసారి సెకండ్ టైం రావడము. అయాన్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాగున్నావా? నీ పేరేంది బిడ్డ? సమీక్ష. సమీక్ష ఎట్లా అనిపిస్తుంది బిడ్డ ఇక్కడికి వస్తే? నీకేమన్నా తెలుసా వినాయకుని గురించి ఒక ముచ్చట? వినాయకుని పాట వచ్చా? పాడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. పాడతావా? పాడాలి బెట్ట. ఆటలలో పాటలలో అన్నిట్లు ఉండాలి. మంచిగా చదువుకోవాలి. మంచిదా? నీ పేరేందమ్మడు? ఆద్య. ఆద్య. స్కూల్కి పోతున్నావా? ఎల్కేజా? దేవునికి దండం పెట్టుకున్నావా మంచిగా? గణపతి పప్ప మోరియా. ఆగలంటే చోర్య కూడానా? కూరలు చూసిన అరుల్లో ఇంత ముందుకు మాట్లాడుతున్నారా? మంచిగా దర్శనం చేసుకొని కూరలతో అందరితో మాట్లాడుకుంటే బయటకు వస్తే కొలం జగన్ అన్న కనబడ్డాడు. ఈ అన్న ముఖం చూడండి ఒకసారి గట్టిగా. మస్తు పాటలు పాడతాడు ఈ అన్న. బాలపూర్ లడ్డు పోయేటప్పుడు అన్న పాటనే ఉండాలి మొదలు. అన్న బాగున్నావా? అని ఎట్లా నడుస్తున్నది దర్శనము? అంతా విపరీతం జనం. అయోధ్య టెంపుల్ కట్టినాం ఈసారి బ్రహ్మాండమైన. నిన్న కనీసం 3 లక్షల మంది వచ్చారు ఇక్కడ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత కనీసం 20 క్వింటాలు రైస్ కూడా వచ్చింది ప్రసాదానికి. అంత జనం వచ్చారు. రాత్రి 1 గంటల వరకు జనం విపరీతం. అంత వర్షంలో కూడా తండోపతండాలు వచ్చిన జనం విపరీతం జనం. అన్న ఏమనిపిస్తుంది? ఇంత మంచి ఇంత లడ్డు ఇంత పేరు ఇంత పబ్లిక్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఊళ్ళకి అందరు కష్టం అనిపించదా అన్న? మేము ఫస్ట్ అక్కడ మండపం ఉంది చూడు, అక్కడ పెట్టినాం రూపాయి సిక్క మీద. ఆ సిక్క మీద పర్మిషన్ లేకుండా పర్మిషన్ తీసుకొని ట్రాక్టర్లో హుస్సేన్ సాగర్ పోయినాం. అప్పుడు ఆ లడ్డు కొలన్ మోహన్ రెడ్డి మా అన్న 450 రూపాయలు ఆ జమానాలో కొంటే అందరు ఇది పిచ్చోడా 450 రూపాయలు కొన్నాడని అందరూ అంత వాల్యూ ఉండే అప్పుడు ఆ జమానా. అంత ఉండే అంత 450 రూపాయలు. ఇంత ఈ సముద్రం అయింది ఇప్పుడు. ఇంత పెద్ద సముద్రం. పోయిన కిందకు దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలు. ఈ వ్యాపకం ఎంత ఉంటుందో ఆ నంబరు అట్లా పెరుగుతూనే ఉంటది అన్న. పెరుగుతూనే అది ఆగది. అది ఈ ఆగ సమస్యనే లేదు. మరి ఏం దర్శనం చేసుకుని ఏమైనా మొక్కుకున్నావు? ఈ వ్యాపకు లడ్డు గిడ్డ పట్టుకొని వచ్చినావు. నేను స్వార్థంతో ఏం మొక్క దేవుణ్ణి. ఆయనే ఇస్తాడో నేనే తీసుకుంటాను అంతే. ఎవరెవరు వచ్చిండ్రు మరి దర్శనానికి? అది మా కోడలు, మా భార్య, నా మన్మరాలు, నా కొడుకు, నేను. తమ్మి నువ్వేం చదువుకుంటున్నావు? ఏం కొలువు చేస్తున్నావు? నేను బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ వదిలే. నీకేమన్నా ఇంట్లోనేనా లేకుంటే బయట పనులు? నువ్వమ్మా? నేను బేకరీ నేర్చుకుంటున్నాను ఇప్పుడే. ఏం నేర్చుకుంటున్నావు? బేకరీ ఐటమ్స్, కేకులు. బిజినెస్ అంటే మరి అట్లనే ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి, మళ్ళీ పెట్టాలి. బేకరీ నేర్చుకుంటుంది బిడ్డ. ముద్దుగా కేక్ వాళ్ళు ఉన్నది. బాగున్నాను ముద్దుగా. ఏం పేరు పెట్టా? నీ పేరు చెప్పేట? అవి పాప. వీడి పేరు ఏందమ్మా? త్రిశాంక్. త్రిశాంక్. బాగున్నావారా? ఏం పేరు నీ పేరు? నీవు ఏం చదువుతున్నావు చెప్పు? ఫస్ట్ క్లాస్. త్రిశాంక్. నువ్వు ఏంది జగనన్న మనవని ఒక పాట పాడేసి దబ్బుకున్నా పాడబెట్ట మంచిగా. మేము వెనకకేంచి కోరసిస్తాం. పాడేసేయగా. भारत से बंदम से यार वाले बलपुर वाले बड़ा शेर वाले इलांटी लड्डूలు కొనేటోళ్ళు బలపూర్ వాళ్ళు బడా షేర్ వాళ్ళు ఇలాంటి గణేశులు కొనేటోళ్ళు బలపూర్ వాళ్ళు బడా షేర్ వాళ్ళు ఇలాంటి గణేశులు పెట్టేటోళ్ళు బలపూర్ వాళ్ళు
ఇలాంటి పాటలు వాడు ముద్దుగా తాత వారసత్వం తీసుకొని బాలాపూర్ లడ్డు షేర్వాళ్ళు బాలాపూర్ వాళ్ళు అని వాడుతున్నాడు. అన్న నీ గొంతుతో ఒక పాట పాడితే నేను ఇక నీ పాట ఇనుకుంటూ పోతా మెల్లగా. బోలో విఘ్నేశ్వర స్వామి మహారాజకి లడ్డు చిన్నది పేరు పెద్దగున్నది ఈ బాలపురం వాసులకు వరాలిస్తూ ఉన్నది. లడ్డు చిన్నది దీని మాయ ఏమో ఉన్నది మైమ చూపుతున్నది కోరుకున్న వారికి కొడుకులనిస్తున్నది. లడ్డు చిన్నది పేరు పెద్దగున్నది బాలపురం వాసులకు వరాలిస్తూ ఉన్నది. లడ్డు చిన్నది. అన్న ఇది నీ పాట, నీ మనమని పాట. వాడు చాలా మంచిగా వాడిండు. ఆ పాట నువ్వు వాడితే మొదటిసారి బాలాపూర్కి వచ్చినప్పుడు నేను అదే పాట మీద మంచిగా కంజరా అందుకొని డబ్బు కొట్టుకున్నా జరసేపు. మళ్ళీ రేపు వస్తా కదా ఊరేగింపు అదే నేను అంటున్నా ఇదే లైట్ కాడ కనిపించే డూప్లెక్స్ బిల్డింగ్ చీకటి ఉంది వస్తుంది. వాడు ఏంటిది భారత్ వాడు ఎంత మంచిగా వాడుతున్నాడు. నీదే అది వాంది ఒక లైన్ సరిపోతుంది ఒక కదా. లైన్ వాడన్నా. बोलो भारत से बंदों से यार वाले बलापुर वाले बड़ा शेर वाले इलांटी लड्डूनु कोनेटोళ్ళు बलापुर वालो बड़ा शेर वालो भारत अरे भारत बोल भारत से बंदों से यार वाले बलापुर वाले बहु पसंद वाले. నీ గొంతు మాత్రం అన్న వందల శనార్థులు ఎంత మంచిగా పాడతాడో ఈ అన్న పాట పాడుతుంటే నిమ్మలంగా అట్లా మంచిగా పాటలు పాడు అంటే పాటలు పాడు మంచి పాటలు పాడతాడు అన్న. అన్న ఈ తేపకు మళ్ళా ఏమంటారు వేలం పాట రోజు కలుస్తా. వేరే ఉన్న పాటలు కొత్తవి అప్పుడు కొత్త పాటలు ఉన్నాయి. పాత అయిపోయినాయి ఆ రోజు కొత్త పాటలు ఏదైనా పాత పాటలు ఉన్నంత పసందుగా కొత్త పాటలు ఏమనిపిస్తాయి అన్న. నాకు కూడా చాలా ఇష్టము. ఈ బడా షేర్వాలే పాట బాలపురంలో కదా పోయేస్తేనే చీకట అవుతున్నది ఏమనుకోకు. మంచిగా ఈ పాటలు పాడుకుంటా వినాయకుని తీసుకొని పోతుంటే కదలని వాళ్ళు కూడా కదులుతారు, కాలు కదిలియలేని వాళ్ళు కూడా కదులుతుంటారు. అంత మంచిగా ఉంటుంది. అంత పాటకు ప్రాణం ఉంటుంది అంటారు చూసిండ్రా. అసలు పాటలు పాడతాడు ఆ జగనన్న. అందుకనే చాలా ఇష్టం నాకు అన్న అంటే. మంచిగా పాడిండు కదా. బాలాపూర్ బంగారు లాంటి గణేష్ని చూసి అయోధ్య రామ మందిరాన్ని చూసినాక పానమాత నిమ్మలమా అనిపించింది, మంచిగా అనిపించింది. ఒకసారి లోపలికి పోయి దండం పెట్టుకుంటే ఇంకా సంతోషం అనిపించింది. పబ్లిక్ అందరిని చూస్తే చూడడానికి వచ్చిన వాళ్ళని అందరిని చూస్తే అంత మా ఊళ్ళో లెక్కనే అనిపిస్తారు. ఎందుకంటే మేము ఇట్లా మా ఊళ్ళో ఇట్లనే వినాయకులు అన్ని పెడతారు కదా. అంత తిరిగి 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 పూలగొర్రలు ఇస్తారు కదా. ప్రసాదం తినుకుంటే ఇంటికి పోయినామంటే కాళ్ళు నొస్తాయి పండుకుంటాం అంతే. మళ్ళీ వండుకునేది లేదు, తినేది లేదు. అట్లుంటుంది వినాయక చవితి అంటే. వెనకట్లుండే అట్లుంటుండే. మరి ఇప్పటి వాళ్ళు ఎట్లున్నారో నాకు ఎరకలేదు. కానీ బాలాపూర్ బంగారు లడ్డు స్వామిని చూసినాం. స్వామితో పాటు బంగారు లడ్డూని చూసినాం. పబ్లిక్ అందరినీ వల్కరించినాం కదా. ఇంకొక ముచ్చటితోటి మళ్ళా కలుస్తా. మంచిదా అందరికీ శనార్థులు ఏళ్ళకు బుక్కెడు తినుండి. వినాయక చవితి నడుస్తుంది. పోరలు రోడ్ల పాటు తిరగకుండి. పడగలరు పోలీసులు కొడతారు రాత్రిపూట తిరిగితే. జాగ్రత్తగా తిరుగుండి. మంచిదా శనార్థులు.